వెల్కమ్ టు టీశాట్. ఈరోజు మనం రసాయన శాస్త్రంలో భాగంగా రసాయన చర్యలు రకాల గురించి తెలుసుకుందాం. మన ప్రకృతి లోపల అనేకమైనటువంటి మార్పులు అనేటువంటి రసాయన చర్యలకు సంబంధించినటువంటివి. ఇటువంటి రసాయన చర్యలు ప్రధానంగా 4 రకాలుగా వర్గీకరించడం జరిగింది. సో ఆ 4 రకాల్లో ప్రధానంగా రసాయన సంయోగము, రసాయన వియోగము, రసాయన స్థానభ్రంశము, రసాయన ద్వంద్వ వియోగంగా చెప్పడం జరుగుతుంది. ముందుగా రసాయన సంయోగము, రసాయన వియోగము, రసాయన స్థానభ్రంశము, రసాయన ద్వంద్వ వియోగం గురించి నేర్చుకోవడానికన్నా ముందు రసాయన చర్యలో ప్రధానంగా ఉండేటువంటి అంశాల గురించి నేర్చుకుందాం. రసాయన చర్యలో ముందుగా మనకి క్రియాజనకాలు అని ఉంటాయి. సో ఇప్పుడు మనం ఏదైనా ఒక రసాయన చర్యను రాసేటప్పుడు ఈ విధంగా యారో మార్క్ పెట్టి ఇక్కడ A ప్లస్ B గివ్స్ రైస్ టు C ప్లస్ D అని రాయడం జరుగుతుంది. సో ఇక్కడ ఇది రసాయన చర్య అని అనుకుంటే ఈ రసాయన చర్యలో ఏదైతే బాణం గుర్తు ఉందో ఈ బాణం గుర్తుకి ఎడమ వైపున ఉన్నటువంటి రసాయన పదార్థాలని మనము క్రియాజనకాలుగా పేర్కొనడం జరుగుతుంది. క్రియాజనకాలకు కనుక డెఫినేషన్ ఇచ్చినట్లయితే రసాయన చర్యలో పాల్గొనే ముడి పదార్థాలనే క్రియాజనకాలు అని అంటారు. అంటే ఈ యారో మార్క్కి ఈ బాణం గుర్తుకి ఎడమ వైపున ఉన్నటువంటి రసాయన పదార్థాలను ముడి పదార్థాలుగా ఉపయోగించి మనము ఉత్పన్నాలను పొందబోతున్నాం. కాబట్టి ఈ బాణం గుర్తుకి ఎడమ వైపున ఉన్నటువంటి పదార్థాలనే క్రియాజనకాలు అని పిలవడం జరుగుతుంది. అదేవిధంగా క్రియాజన్యాలు రసాయన చర్య అనంతరం, అంటే ఈ A Bతో రసాయన చర్యను జరిపి అనంతరం అంటే A మరియు B అనేటువంటివి లేకుండా మటుమాయమైన తర్వాత ఏర్పడేటువంటి అంత్య ఉత్పన్నాలనే, అంత్య పదార్థాలనే క్రియాజన్యాలు అని పేర్కొనడం జరుగుతుంది. వీటినేమో క్రియాజనకాలు అని అంటాము, వీటినేమో క్రియాజన్యాలు అని అంటాము. వీటినే మనము ఇంగ్లీష్లో రియాక్టెంట్స్ అని పేర్కొనడం జరుగుతుంది. రియాక్టెంట్స్ వాటిని క్రియాజనకాలు అని అంటాము. క్రియాజన్యాలని మనము ప్రోడక్ట్స్ అని పేర్కొనడం జరుగుతుంది. ప్రోడక్ట్స్, రియాక్టెంట్స్ గివ్స్ రైస్ టు ప్రోడక్ట్స్. సో క్రియాజనకాలు అనేటువంటివి బాణం గుర్తుకి ఎడం వైపున ఉంటే క్రియాజన్యాలు అనేటువంటివి ఒక రసాయన చర్యలో బాణం గుర్తుకి కుడివైపున ఉంటాయి. సో వీటిని మనము ప్రోడక్ట్స్ అని, వీటిని మనము రియాక్టెంట్స్ అని పేర్కొనడం జరుగుతుంది. ఇది రసాయన చర్యను సులభంగా, ఏదైనా ఒక ఉత్ప్రేరకము ఈ రసాయన చర్యలో పాల్గొంటున్నప్పుడు ఆ ఉత్ప్రేరకాన్ని మనము ఇక్కడ పేర్కొనడం జరుగుతుంది. ఉత్ప్రేరకం అంటే ఏంటనేది నెక్స్ట్ స్లైడ్లో చూద్దాము. అదేవిధంగా రసాయన చర్య పరిస్థితులు అని అంటాం. రసాయన చర్యల పరిస్థితులు అనగా కెమికల్ రియాక్షన్స్ యొక్క కండిషన్స్, కెమికల్ రియాక్షన్స్ యొక్క కండిషన్స్ని మనము ఇదే ఆరో మార్క్ పైన కానీ కింద కానీ మెన్షన్ చేయడం జరుగుతుంది. అవేంటి అని అంటే, ఒకటి టెంపరేచర్, అంటే ఈ రసాయన చర్య జరగాలనంటే ఏ రకమైనటువంటి టెంపరేచర్ని మెయింటైన్ చేయాలి అనే దాన్ని ఇండికేట్ చేయడం కోసము ఇక్కడ మనము ఈ విధంగా మెన్షన్ చేస్తాం. 35 to 40 డిగ్రీ సెల్సియస్. అంటే ఈ రసాయన చర్య జరగాలనంటే మనము ఈ 40 డిగ్రీ సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రతని మెయింటైన్ చేస్తే ఈ రసాయన చర్య జరుగుతుంది అని మనము ఇండికేట్ చేయవచ్చు. అదేవిధంగా ప్రెజర్ని కూడా ఈ రసాయన చర్య జరగాలనంటే ఈ క్రియాజనకాల పైన, ఈ రియాక్టెంట్స్ పైన ఎంతనైతే ఒత్తిడి పెట్టాలో, ఎంతనైతే ప్రెజర్ని క్రియేట్ చేయాలో ఆ ప్రెజర్ని కూడా మనం ఇక్కడ సుమారుగా ఈ విధంగా మెన్షన్ చేయొచ్చు. 300 అట్మాస్ఫియర్స్. ఫర్ ఎగ్జాంపుల్ నైట్రోజన్ ప్లస్ హైడ్రోజన్ గివ్స్ రైస్ టు NH3. దీని లోపల నైట్రోజన్, హైడ్రోజన్ని, ఇక్కడ ఏవైతే నైట్రోజన్, హైడ్రోజన్ ఉన్నాయో వీటిని మనం క్రియాజనకాలుగా పేర్కొంటాం. అమోనియా ఏదైతే ఉందో ఈ అమోనియాని మనం క్రియాజన్యంగా, ప్రోడక్ట్గా పేర్కొంటాం. సో ఇక్కడ ఉన్న యారో మార్క్కి పైన టెంపరేచర్, అంటే ఈ విధంగా డెల్టా మార్క్ పెట్టినట్లయితే అధిక ఉష్ణోగ్రతను మెయింటైన్ చేయాలనేటువంటి ఒకటి ఇండికేషన్ అన్నట్టు. ఈ డెల్టా మార్క్ అనేటువంటిది ఉష్ణోగ్రతను ఇండికేట్ చేస్తుంది. అదేవిధంగా ఏదైనా కటలిస్ట్ ఉన్నట్లయితే కటలిస్ట్ని ఈ ప్రదేశంలో మనం రాసి సూచించడం జరుగుతుంది. సో ఈ విధంగా క్రియాజనకాలు, క్రియాజన్యాలు మరియు రసాయన చర్య పరిస్థితులు, టెంపరేచర్, ప్రెజర్ని ఈ విధంగా మెన్షన్ చేయగలుగుతాం మనం. నెక్స్ట్ మనము ఉత్ప్రేరకం గురించి నేర్చుకుందాం. ఉత్ప్రేరకం అనేటువంటిది రసాయన చర్యలో, దీన్నే మనం ఇంగ్లీష్లో కటలిస్ట్ అని పేర్కొనడం జరుగుతుంది. కటలిస్ట్, ఈ కటలిస్ట్ పైన పోటీ పరీక్షల లోపల
డెఫినేషన్కి సంబంధించి కావచ్చు, లేకపోతే వివిధ రకాల రసాయన చర్యలో ఉండేటువంటి కటలిస్ట్ల గురించి కావచ్చు మనకి ప్రశ్నలు అడిగినటువంటి సందర్భం. రసాయన చర్యలో పాల్గొనకుండా చర్య యొక్క వేగాన్ని పెంచే పదార్థాన్ని ఉత్ప్రేరకం అని అంటారు. సో మనకి చర్య రేటు అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. చర్య రేటు అని అంటే కాలంతో పాటు చర్య యొక్క వేగాన్ని నిర్వచించడమే చర్య రేటు అని అంటారు. సో ఈ చర్య రేటును పెంచేటువంటి పదార్థాన్ని మనం ఉత్ప్రేరకము అని అంటారు. ఒక పర్టికులర్ టైం లోపల ఎంత రసాయన చర్య జరిగింది అని చెప్పడానికి చర్య రేటును ఉపయోగిస్తాము. రసాయన చర్యలో పాల్గొనకుండా చర్య యొక్క వేగాన్ని పెంచే పదార్థాన్ని ఉత్ప్రేరకం అని అంటారు. అంటే చర్య రేటును పెంచడానికి వాడేటువంటి పదార్థం ఏదైతే ఉందో దాన్ని మనము ఉత్ప్రేరకం అని పేర్కొంటాము. ఈ ఉత్ప్రేరకం అనేటువంటిది రసాయన చర్యలో పాల్గొనదు. క్రియాజనకాలు అనేటువంటివి రసాయన చర్యలో పాల్గొని క్రియాజన్యాలను ఏర్పరుస్తాయి. కానీ ఉత్ప్రేరకము ఎటువంటి రసాయన చర్యలో పాల్గొనకుండా చర్య యొక్క వేగాన్ని మాత్రమే పెంచుతుంది. ఇది ఉత్ప్రేరకం యొక్క ప్రత్యేకత. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. నూనెల హైడ్రోజనీకరణంలో నికెల్ అనే లోహాన్ని మనము ఉత్ప్రేరకంగా వాడతాం. సో నూనెల హైడ్రోజనీకరణము అని అంటే ఇక్కడ మనకి ఏవైతే ఫ్యాట్స్ ఉన్నాయో ఆ ఫ్యాట్స్ని కొంత హైడ్రోజన్స్ని యాడ్ చేసి, ఈ ఫ్యాట్స్కి హైడ్రోజన్స్ని యాడ్ చేయడాన్నే మనము నూనెల హైడ్రోజనీకరణము అని అంటారు. వీటి సంక్లిష్ట పదార్థాలని సరళ పదార్థాలుగా మారుస్తాం మనం. ఇక్కడ ఫ్యాట్స్ అనేటువంటివి సంక్లిష్ట పదార్థాలు. ఈ సంక్లిష్ట పదార్థాలని మనము సరళ పదార్థాలుగా మారుస్తాము. ఈ నూనెల హైడ్రోజనీకరణంలో మనము ఈ నికెల్ అనేటువంటి లోహాన్ని కెటలిస్ట్గా వాడతాము. ఇది చాలాసార్లు పోటీ పరీక్షలు అడిగినటువంటి అంశము. నూనెల హైడ్రోజనీకరణంలో వాడేబడేటువంటి ఉత్ప్రేరకము అని కింద ఒక 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. అక్కడ మనము నికెల్ అనేటువంటి లోహాన్ని గుర్తించాల్సి ఉంటుంది. ఇది ఉత్ప్రేరక సంబంధించినటువంటి నిర్వచనము ఒక ఉదాహరణ. నెక్స్ట్ మనము మన ఉత్ప్రేరకం ఇంతకుముందు చెప్పినట్లు ఉత్ప్రేరకాన్ని మనము బాణం గుర్తు పై భాగంలో ఈ విధంగా సూచించడం జరుగుతుంది. ఇక్కడ రసాయన చర్యలో ఉత్ప్రేరకాన్ని బాణం గుర్తు పై భాగంలో సూచిస్తారు. ఒకవేళ చర్యలో ఏర్పడేటువంటి అంతిమ పదార్థాలు కనుక వాయువులు అయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హైడ్రోజన్ గ్యాస్ ఏర్పడింది అనుకోండి. ఈ ఏర్పడినటువంటి హైడ్రోజన్ గ్యాస్ అనేటువంటిది గ్యాస్ అంటే వాయువు అని సూచించడం కోసము ఈ విధమైనటువంటి అప్ యారో మార్క్తో సూచిస్తాము. ఒకవేళ కనుక రసాయన చర్యలో అవక్షేపము, దీన్ని మనం ప్రెసిపిటేట్ అని అంటాము, ఏర్పడినటువంటి అంత్య పదార్థం కనుక ప్రెసిపిటేట్ అనుకోండి. కాల్షియం కార్బోనేట్ వంటి ప్రెసిపిటేట్ ఏర్పడింది. ఏర్పడేటువంటి అంత్య పదార్థం ప్రెసిపిటేట్ అని సూచించడం కోసము ఈ రకమైనటువంటి యారో మార్క్తో సూచిస్తాం. డౌన్ యారో మార్క్ని సూచించినట్లయితే అది అవక్షేపము లేదా ప్రెసిపిటేట్ అని, అప్ యారో మార్క్ సూచించినట్లయితే దాన్ని వాయువు అని పేర్కొనడం జరుగుతుంది. సో రసాయన చర్య లోపల క్రియాజనకాలు అనేటువంటివి ఎడమ వైపున ఉంటాయి, క్రియాజన్యాలు అనేటువంటి కుడివైపున ఏర్పడుతున్నాయి. ఈ కుడివైపున ఏర్పడేటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి వాయువులు అయినట్లయితే అప్ యారో మార్క్ని, అవి ఒకవేళ అవక్షేపమైనట్టయితే డౌన్ యారో మార్క్తో సూచించడం జరుగుతుంది. ఇది రసాయన చర్యకు సంబంధించినటువంటి సమాచారం. ఇప్పుడు మనం ప్రధాన అంశమైనటువంటి చర్యలు రకాల్లో మొదటి రకం రసాయన సంయోగం గురించి నేర్చుకుందాం. రసాయన సంయోగం అంటే ఏం లేదు, ఒక రసాయన చర్యలో 2 రకాల క్రియాజనకాలు కలిసి ఒకే ఒక క్రియాజన్యం ఏర్పడితే ఆ రకమైనటువంటి రసాయన చర్యని రసాయన సంయోగము అని అంటారు. అంటే ఈ రసాయన సంయోగం లోపల మనకి ప్రధానంగా చూసినట్లయితే A+B గివ్స్ రైజ్ టు AB. అంటే ఇక్కడ క్రియాజనకాలు అనేటువంటివి 2 ఉన్నాయి, క్రియాజన్యం అనేటువంటిది ఒకే ఒకటి ఉంది. 2 రకాల క్రియాజనకాలు కలిసి ఒకే క్రియాజన్యం ఏర్పడుతుంది. అనగా ఈ క్రియాజనకాలు అనేటువంటివి కలిసిపోతున్నాయి, సంయోగం చెందుతున్నాయి. కాబట్టి రసాయన చర్య రకాన్ని రసాయన సంయోగము అని అంటారు. రసాయన చర్య రకాన్ని రసాయన సంయోగము అని అంటారు. దీన్నే ఇంగ్లీష్లో కాంబినేషన్ అని అంటారు. కెమికల్ కాంబినేషన్, ద టైప్ ఆఫ్ రియాక్షన్ ఈజ్ కెమికల్ కాంబినేషన్ అని అంటారు. ఒక రసాయన చర్యలో 2 రకాల క్రియాజనకాలు కలిసి ఒకే ఒక క్రియాజన్యం ఏర్పడితే ఆ రకమైన రసాయన చర్యను రసాయన సంయోగము అని అంటారు. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ కూడా ఇవ్వడం జరిగింది. కార్బన్ అనేటువంటిది ఆక్సిజన్తో చర్యనొంది కార్బన్ డయాక్సైడ్గా మారుతుంది. ఇక్కడ చూడండి, కార్బన్ అనేటువంటిది కోల్, మనకు బొగ్గు అని అనుకుంటే, బొగ్గును గాలిలో మండించినప్పుడు గాలి లోపల ఉన్నటువంటి ఆక్సిజన్ కార్బన్తో దహనం చెంది కార్బన్ డయాక్సైడ్గా ఏర్పడుతుంది. కార్బన్ డయాక్సైడ్ అనేటువంటిది గ్యాస్ కాబట్టి నేను ఈ విధంగా సూచిస్తున్నాను. ఇక్కడ చూసినట్లయితే క్రియాజనకాలు అనేటువంటివి 2 ఉన్నాయి, కార్బను, ఆక్సిజన్. కానీ క్రియాజన్యం అనేటువంటిది
ఒకటి మాత్రమే ఉంది, అది కార్బన్ డయాక్సైడ్. ఈ విధంగా రెండు క్రియాజనకాలు కలిసి ఒకటే ఒక క్రియాజన్యం ఏర్పడితే ఆ రకమైనటువంటి రసాయన చర్యను మనము రసాయన సంయోగము లేదా కెమికల్ కాంబినేషన్ అని పేర్కొనడం జరుగుతుంది. ఇక్కడ క్రియాజనకాలు అనేటువంటి సంయోగం చెందాయి కాబట్టి రసాయన సంయోగము. పోటీ పరీక్షల లోపల ఏదైనా ఒక రియాక్షన్ ఇచ్చేసి ఆ రియాక్షన్ అనేటువంటిది కింది వాటిలో ఏ రకానికి చెందినది అని కొన్ని రకాల ఆప్షన్స్, రసాయన సంయోగము, వియోగము, స్థానభ్రంశము, ద్వంద్వ వియోగము, రిడాక్స్ చర్య, ఈ రకమైనటువంటి ఆప్షన్స్ ఇస్తున్నారు. అందుకే వీటి గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నెక్స్ట్ మనకి ఇంకొక రకమైనటువంటి రసాయన చర్య రసాయన వియోగము. ఇక్కడ రసాయన సంయోగానికి ఆపోజిట్. రసాయన సంయోగం లోపల రెండు క్రియాజనకాలు అనేటువంటివి కలిసిపోయి ఒకటే ఒక క్రియాజన్యం అనేటువంటిది ఏర్పడింది. కానీ ఇక్కడ రసాయన వియోగం లోపల ఒకే క్రియాజనకం రెండు లేదా అంతకన్నా ఎక్కువ క్రియాజన్యాలుగా విడిపోతే అట్టి చర్యను రసాయన వియోగము అని అంటారు. అంటే ఇక్కడ క్రియాజనకం అనేటువంటిది వియోగం చెందుతుంది, అక్కడ క్రియాజనకాలు కలిసిపోయి సంయోగం చెంది క్రియాజన్యాలు అనేటువంటివి ఏర్పడ్డాయి. ఇక్కడ క్రియాజనకం అనేటువంటిది వియోగం చెంది మనకి రెండు లేదా అంతకన్నా ఎక్కువ పదార్థాలు ఏర్పడుతున్నాయి. ఆ రకమైనటువంటి రసాయన చర్యని రసాయన వియోగం అని అంటారు. సాధారణంగా దీన్ని సూచించాలంటే మనం XY గివ్స్ రైజ్ టు X ప్లస్ వైగా పేర్కొంటారు. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కాల్షియం కార్బోనేట్ని ఇవ్వడం జరిగింది. ఈ కాల్షియం కార్బోనేట్ వంటిది కాల్షియం ఆక్సైడ్ గాను కార్బన్ డయాక్సైడ్ గాను విడిపోతుంది. దీన్నే మనము లైమ్ స్టోన్ అని అంటాం. కాల్షియం కార్బోనేట్ని లైమ్ స్టోన్ అని అంటాం. డైరెక్ట్గా కింది వాన్లో లైమ్ స్టోన్ ఏది లేదా కాల్షియం కార్బోనేట్ యొక్క మరొక పేరు అని డైరెక్ట్గా అడిగినటువంటి సందర్భాలు కాల్షియం కార్బోనేట్ని మనము లైమ్ స్టోన్ అని అంటాం. ఇక్కడ విడుదలైనటువంటి కాల్షియం ఆక్సైడ్ ఏదైతే ఉందో దీన్ని మనం క్విక్ లైమ్గా పేర్కొంటాం. కాల్షియం కార్బోనేట్ అనేటువంటిది లైమ్ స్టోన్ అయితే ఆ తర్వాత దాన్ని వియోగం చెందించడం ద్వారా ఏర్పడేటువంటి కాల్షియం ఆక్సైడ్ని క్విక్ లైమ్ అని అంటాం. ఈ రకంగా కాల్షియం కార్బోనేట్ అనేటువంటిది వియోగం చెంది ఒకే ఒక క్రియాజనకము వియోగం చెంది రెండు రకాల క్రియాజన్యాలను ఏర్పరుస్తుంది. అది కాల్షియం ఆక్సైడ్ మరియు కార్బన్ డయాక్సైడ్. ఈ విధంగా కాల్షియం కార్బోనేట్ అనేటువంటిది కాల్షియం ఆక్సైడ్ గాను కార్బన్ డయాక్సైడ్ గాను ఏర్పడితే దాన్ని మనము రసాయన వియోగము అని అంటారు. ఇక్కడ మనం పరిశీలించాల్సిన విషయం ఏంటంటే ఏదైనా ఒక రసాయన చర్య లోపల రసాయన చర్యకు ఎడమ వైపున ఉన్నటువంటి పరమాణువుల సంఖ్య రసాయన చర్యకు కుడివైపున ఉన్నటువంటి పరమాణువుల సంఖ్య అనేటువంటిది సమానంగా ఉండాలి. ఏమంటున్నానంటే రసాయన చర్యలో ఎడమ వైపున ఉన్నాయి అంటే క్రియాజనకాలలో ఉన్నటువంటి పరమాణువుల సంఖ్య కాల్షియం కార్బోనేట్ క్రియాజన్యాలలో ఉన్నటువంటి పరమాణువుల సంఖ్యకి సమానంగా ఉండాలి. అప్పుడే ఆ రసాయన సమీకరణం సంతులనం చెందినట్లు, ఆ రసాయన సమీకరణం లేదా కెమికల్ ఈక్వేషన్ అనేటువంటిది బ్యాలెన్స్ అయినట్టు, సంతులనం చెందినట్టు. కాబట్టి మళ్ళీ ఒకసారి చెక్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కాల్షియం పరమాణువు అనేటువంటిది ఒకటి ఉంది, కార్బన్ అనేటువంటిది ఒకటి ఉంది, ఆక్సిజన్ అనేటువంటిది 3 ఉన్నాయి. సో 3 ఆక్సిజన్ ఆటమ్స్ ప్లస్ 1 కాల్షియం ఆటం ప్లస్ 1 కార్బన్ ఆటం. ఈ విధంగా మనకు మొత్తంగా 5 పరమాణువులు అనేటువంటివి క్రియాజనకంలో ఉన్నాయి. అవే రకమైనటువంటి పరమాణువులు మనకు క్రియాజన్యాల్లో ఉన్నాయో లేవో ఒకసారి చెక్ చేద్దాం. 1 కాల్షియం ఆటం ప్లస్ 1 ఆక్సిజన్ ఆటం ఇక్కడ, 2 ఆక్సిజన్ ఆటమ్స్ ఇక్కడ. సో 3 ఆక్సిజన్ ఆటమ్స్ ప్లస్ 1 కార్బన్ ఆటం. చూసారా ఇక్కడ 1 కాల్షియం 1 కార్బన్ 3 ఆక్సిజన్ ఆటమ్స్, 1 కాల్షియం 1 కార్బన్ 3 ఆక్సిజన్ ఆటమ్స్. ఈ విధంగా క్రియాజనకాల్లో ఉన్నటువంటి పరమాణువుల సంఖ్య అనేటువంటిది క్రియాజన్యాల్లోని పరమాణువుల సంఖ్యకి సమానంగా ఉంది. కాబట్టి ఈ కెమికల్ రియాక్షన్ అనేటువంటిది బ్యాలెన్స్ అయినట్టు, సంతులనం చెందినట్టు. ఒకవేళ సంతులనం కాకపోతే దాన్ని మనము ఈ కెమికల్ కాంపోనెంట్కి ముందు ఉన్నటువంటి కోఎఫిషియెంట్ని మార్చి సమానం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. రసాయన సమీకరణాన్ని సంతులనం చేయడం గురించి మనం మరొక క్లాస్లో నేర్చుకుందాం. ఇప్పుడు ప్రధానంగా రసాయన సంయోగం గురించి నేర్చుకున్నాం, రసాయన వియోగం గురించి నేర్చుకున్నాం. నెక్స్ట్ మనము ఇంకొక రకమైనటువంటి రసాయన చర్య అయినటువంటి రసాయన స్థానభ్రంశం గురించి చూద్దాం. రసాయన స్థానభ్రంశము, దీన్ని మనం ఇంగ్లీష్లో కెమికల్ డిస్ప్లేస్మెంట్ అని అంటాం. ఏమంటాం? డిస్ప్లేస్మెంట్, కెమికల్ డిస్ప్లేస్మెంట్ లేదా రసాయన స్థానభ్రంశం అంటే క్రియాజనకాలలోని ఒక పరమాణువు, ఇంతకుముందు మనం క్రియాజనకాల లోపల పరమాణువులు క్రియాజన్యాల లోపల పరమాణువుల గురించి చూసాం కదా, అలాంటి ఒక పరమాణువు మరొక పరమాణువుని స్థానభ్రంశం చెందిస్తే అట్టి చర్యను రసాయన స్థానభ్రంశం అని అంటారు. ఏమంటున్నాం? క్రియాజనకాలలోని ఒక పరమాణువు ఇంకొక పరమాణువును స్థానభ్రంశం చెందించాలి అంటే రీప్లేస్ చేయాలి లేదా డిస్ప్లేస్ చేయాలి.
ఆ రకంగా చేసినట్లయితే అట్టి రసాయన చర్యను మనం రసాయన స్థానభ్రంశము అని అంటాం. ఇక్కడ చూడండి, ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. జింక్ అనేటువంటిది హైడ్రోక్లోరిక్ యాసిడ్తో రియాక్షన్ చెంది జింక్ క్లోరైడ్ గాను హైడ్రోజన్ గాను ఏర్పడుతుంది. ఇక్కడ ఏర్పడేటువంటి హైడ్రోజన్ అనేటువంటిది వాయువు కాబట్టి అప్ యారో మార్క్తో నేను సూచించడం జరుగుతుంది. ఇక్కడ జింక్ అనేటువంటిది హైడ్రోజన్ని రీప్లేస్ చేస్తుంది. రసాయన స్థానభ్రంశంలో ప్రధాన కండిషన్ అయినటువంటి జింక్ అనేటువంటిది ప్రధాన కండిషన్ ఏంటి? ఒక పరమాణువు మరొక పరమాణువుని స్థానభ్రంశం చెందించాలి. కాబట్టి ఇక్కడ జింక్ పరమాణువు హైడ్రోజన్ పరమాణువుని స్థానభ్రంశం చెందిస్తుంది. మరొకసారి రెడ్ కలర్లో చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ జింక్ అనేటువంటిది ఈ హైడ్రోజన్ పరమాణువుని స్థానభ్రంశం చెందించి దాని పొజిషన్ని ఆక్యుపై చేసి ZnCl2ని ఏర్పరుస్తుంది. ఈ విధంగా జింక్ అనేటువంటిది హైడ్రోజన్ని స్థానభ్రంశం చెందించి జింక్ క్లోరైడ్ని ఏర్పరుస్తుంది. కాబట్టి ఈ రకమైనటువంటి చర్యను రసాయన స్థానభ్రంశము అని అంటారు. ఈ రకంగా ఏదైనా ఒక పరమాణువు మరొక పరమాణువుని స్థానభ్రంశం చెందిస్తే ఆ రకమైన చర్యలు అన్నింటినీ కూడా రసాయన స్థానభ్రంశంగా పేర్కొంటారు. అంటే మనకు పరీక్షలో కనుక ఈ రకమైనటువంటి ఎగ్జాంపుల్ ఇచ్చి అది రసాయన స్థానభ్రంశమా కాదా అనే విషయాన్ని అడిగితే ఒకసారి చెక్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. పరమాణువుల స్థానభ్రంశం చెందించడం అనే విషయం జరిగిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుంటే మనకి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇది రసాయన స్థానభ్రంశానికి చెందినటువంటి సమాచారం. నెక్స్ట్ మనకి రసాయన చర్యల్లో 4వ రకమైనటువంటి చర్య రసాయన ద్వంద్వ వియోగం. రసాయన ద్వంద్వ వియోగము దీన్నే మనం ఇంగ్లీష్లో కెమికల్ డబుల్ డిస్ప్లేస్మెంట్ అని అంటాం. ఇంగ్లీష్ లోపల కెమికల్ డబుల్ డిస్ప్లేస్మెంట్ అని అంటాం. అంటే 2 రకాలైనటువంటి డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్ అనేటువంటివి దీనిలో ఇమిడి ఉంటాయి. రసాయన ద్వంద్వ వియోగం అని అంటే కెమికల్ డబుల్ డిస్ప్లేస్మెంట్. రసాయన చర్యలోని 2 క్రియాజనకాలు విడిపోయి, అంటే ప్రధానంగా ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే 2 క్రియాజనకాలు అనేటువంటివి ఉంటాయి. AB ప్లస్ CD 2 క్రియాజనకాలు అనేటువంటివి ఉంటాయి. విడిపోయి పరస్పరం వాటి అయాన్లని మార్చుకోవడం ద్వారా జరిగే చర్యను రసాయన ద్వంద్వ వియోగం అని అంటారు. అంటే ఇక్కడ ఏమవుతుంది? AB అనేటువంటిది A ప్లస్ B మైనస్గా విడిపోతుంది. ప్లస్ ఈ CD అనేటువంటిది C+1 ప్లస్ D-1గా విడిపోతుంది. నెక్స్ట్ ఏమంటున్నారు? వాటి అయాన్లని పరస్పరం మార్చుకోవడం ద్వారా, అంటే A+ అనేటువంటిది B- ఇటు సైడ్ ఇచ్చేసి D-1ని ఇటు తీసుకుంటుంది. ఫలితంగా AD. C+ అనేటువంటిది B- తీసుకొని CBగా ఏర్పడుతుంది. సో ఆ విధంగా 2 క్రియాజనకాలు అనేటువంటివి విడిపోయి వాటి అయాన్లని పరస్పరం మార్చుకోవడం ద్వారా జరిగే చర్యను రసాయన ద్వంద్వ వియోగం అని అంటారు. దీన్నే కెమికల్ డబుల్ డిస్ప్లేస్మెంట్ అని కూడా అంటారు. సో ఇక్కడ ఒక ఉదాహరణ ఇవ్వడం జరిగింది. AgNO3 ప్లస్ NaCl గివ్స్ రైస్ టు NaNO3 ప్లస్ AgCl. సో ఇక్కడ చూసినట్లయితే AgNO3 అనేటువంటిది ఫస్ట్ విడిపోతుంది. ఏ విధంగా విడిపోతుంది? Ag+1. ఈ రకమైనటువంటి చార్జెస్ గురించి నేను ఇంతకుముందు క్లాస్లోనే చెప్పాను. ఒకవేళ మీకు చార్జెస్ గురించి తెలియకపోతే నైట్రేట్ అయాన్ యొక్క ఛార్జ్ తెలిసినట్లయితే, నైట్రేట్ అయాన్ యొక్క ఛార్జ్ ఇది NO3-1. సో ఈ NO3-1కి ఈక్వల్గా Ag+1 అనేటువంటిది ఉంటుంది. ఈ విధంగా Ag+1 NO3-1గా మనకి విడిపోవడం జరుగుతుంది. నెక్స్ట్ మనకు ఉన్నటువంటి NaCl, దీన్ని మనం సాధారణ ఉప్పు అని అంటాము. Na+1 ప్లస్ Cl-1గా విడిపోతుంది. సో ఈ రకంగా ఒక రసాయన చర్యలో 2 క్రియాజనకాలు విడిపోయి పరస్పరం వాటి అయాన్లను మార్చుకోవడం ద్వారా నెక్స్ట్ ఏం చేయాలి? పరస్పరం వాటి అయాన్లను మార్చుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి Ag+1 ఏదైతే ఉందో ఈ Ag+1 అనేటువంటిది NO3-1ని ఈ సోడియంకి ఇచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి క్లోరిన్-1ని తీసుకుంటుంది. ఆ విధంగా తీసుకున్న కారణంగా AgClతో కలిసిపోయి AgCl ఏర్పడుతుంది. అదేవిధంగా ఇక్కడ NO3-1 అనేటువంటిది సోడియం అయాన్తో కలిసిపోయి NaNO3గా ఏర్పడుతుంది. NaNO3 అదే మనం ఇక్కడ సూచించడం జరిగింది. సోడియం నైట్రేట్, సిల్వర్ క్లోరైడ్, AgCl. ఈ విధంగా ఒక రసాయన చర్య లోపల ఉన్నటువంటి 2 క్రియాజనకాలు విడిపోయి పరస్పరం అయాన్లను మార్చుకోవడం ద్వారా జరిగేటువంటి చర్యనే రసాయన ద్వంద్వ వియోగము అని అంటారు. ఇవి ప్రధానంగా మనకున్నటువంటి రసాయన చర్యలు రకాలు. ఇంకొక రకమైనటువంటి ప్రత్యేక చర్య ఉంది, దాన్నే మనము రెడాక్స్ చర్య అని అంటాము. రెడాక్స్ చర్య అని అంటే ఒకే రసాయన చర్యలో ఆక్సీకరణము మరియు క్షయకరణము, అంటే
ఒకటే రియాక్షన్ AB గివ్స్ రైజ్ టు CD సంథింగ్ ఒక రియాక్షన్ ఉంది. ఇదే రియాక్షన్ లోపల మనకి ఆక్సిడేషన్ రియాక్షన్ ఉండాలి అండ్ రిడక్షన్ రియాక్షన్ కూడా ఉండాలి. ఆక్సిడేషన్ రియాక్షన్ ప్లస్ రిడక్షన్ రియాక్షన్ కూడా ఉండాలి. మరి ఆక్సిడేషన్ రియాక్షన్ రిడక్షన్ రియాక్షన్ అంటే ఏంటి? క్రితం క్లాస్లో చెప్పుకున్నట్టు ఆక్సీకరణము లేదా క్షయకరణము ఈ రెండింటి డెఫినేషన్స్కి మనము పూర్వ క్లాస్లో నేర్చుకున్నాం. ఆక్సీకరణం అంటే ఏం లేదు, అడిషన్ ఆఫ్ ఆక్సిజన్ ఆటమ్స్ అండ్ రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్స్. ఇది ఆక్సీకరణంకు సంబంధించింది. ఆక్సీకరణము అని అంటే ఆక్సిజన్ ఆటంని యాడ్ చేయడం, ఆక్సిజన్ ఆటంని కలపడం లేదా హైడ్రోజన్ ఆటంని తీసివేయడాన్ని మనము ఆక్సీకరణంగా పేర్కొంటాం. అదేవిధంగా క్షయకరణాన్ని కనుక తీసుకున్నట్లయితే క్షయకరణం లోపల మనము హైడ్రోజన్ ఆటంని యాడ్ చేస్తాం. హైడ్రోజన్ ఆటంని హైడ్రోజన్ పరమాణువుని కలపడము లేదా ఆక్సిజన్ ఆటంని తీసివేయడాన్నే మనము క్షయకరణంగా పేర్కొంటాం. ఇక్కడ రాస్తున్నాను. 2 రకాల డెఫినేషన్లు మనము క్షయకరణము లేదా రిడక్షన్కి ఇవ్వవచ్చు. అదేంటంటే అడిషన్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్స్ ఆర్ రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్ ఆటమ్స్ ఈజ్ నోన్ యాజ్ రిడక్షన్ ఆర్ క్షయకరణము అని అంటాము. క్షయకరణానికి మరొక రకమైన డెఫినేషన్ ఇవ్వాలి అని అంటే మనకి ఆక్సీకరణ స్థితిలో మార్పు, ఆక్సీకరణ స్థితిలో పర్టికులర్గా ఏ రకమైన మార్పు, తగ్గుదలని నమోదు చేసినట్లయితే మనము దాన్ని క్షయకరణము అని అంటారు. ఇక్కడ ఆక్సీకరణం లోపల ఆక్సీకరణ స్థితి అనేటువంటిది పెరుగుతుంది. ఆక్సీకరణ స్థితి అనేటువంటిది పెరిగితే దాన్ని మనము ఆక్సీకరణము అని అంటాం. సో ఆక్సీకరణం లోపల ఆక్సీకరణ స్థితి పెరుగుతుంది. క్షయకరణము, క్షయం చెందడము అంటే తగ్గడము, ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. క్షయకరణం లోపల ఆక్సీకరణ స్థితి అనేటువంటిది తగ్గుతుంది, ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. క్షయకరణం లోపల ఆక్సీకరణ స్థితి అనేటువంటి తగ్గుతుంది లేదా ఆక్సిజన్ పరమాణు అనేటువంటి తీసివేయబడుతుంది, హైడ్రోజన్ పరమాణు అనేటువంటిది కలపబడుతుంది. ఆక్సీకరణం లోపల ఆక్సిజన్ ఆటం అనేటువంటిది కలపబడుతుంది, హైడ్రోజన్ ఆటం అనేటువంటిది తీసివేయబడుతుంది లేదా ఆక్సీకరణ స్థితి పెరుగుతుంది. ఒక పరమాణు యొక్క ఆక్సీకరణ స్థితి అనేటువంటిది పెరుగుతుంది. ఇది ఆక్సిడేషన్ మరియు రిడక్షన్కి ఉన్నటువంటి వివిధ రకాల నిర్వచనాలు. ఇప్పుడు చూద్దాం. మనం ఇక్కడ ఒక రియాక్షన్ను ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం చర్చిస్తున్నటువంటి అంశం రెడాక్స్ చర్య. అంటే ఈ ఆక్సీకరణము క్షయకరణము ఒకే రసాయన చర్యలో ఉన్నట్లయితే మనము దాన్ని రెడాక్స్ చర్య అని అంటాము. ఇక్కడ నేను ఉదాహరణ ఇవ్వడం జరిగింది. PbO + H2 గివ్స్ రైజ్ టు Pb + H2O. అంటే దీన్ని మనం లెడ్ ఆక్సైడ్ అని అంటాం. హైడ్రోజన్, లెడ్ ప్లస్ వాటర్, ఇది లెడ్ ఆక్సైడ్ అనేటువంటిది హైడ్రోజన్తో చేరడం ఉంది. లెడ్ గాను మరియు వాటర్ గాను ఏర్పడుతుంది. ఎప్పుడైతే లెడ్ ఆక్సైడ్ హైడ్రోజన్తో చేరనుందుతుందో లెడ్ ఆక్సైడ్ తన దగ్గర ఉన్నటువంటి ఆక్సిజన్ని హైడ్రోజన్ అణువుకి ఇస్తుంది. హైడ్రోజన్ అణువుకి ఇచ్చిన కారణంగా మనకి ఇక్కడ వాటర్ అనేటువంటిది ఏర్పడుతుంది. ఇప్పుడు ఒకసారి ఇదే ఎగ్జాంపుల్ని మనం చూద్దాం. PbO + H2O gives rise to Pb + H2O. ఇక్కడ మనకి PbO + H2 gives rise to Pb + H2O అనేటువంటి చూసినట్లయితే లెడ్ ఆక్సైడ్, దీని లోపల ఆక్సిజన్ ఆటం కలిసి ఉంది. ఇక్కడ లెడ్ ఆక్సైడ్కి క్రియాజన్యం లోపల లెడ్గా మారిపోయింది. లెడ్ ఆక్సైడ్ అనేటువంటిది క్రియాజన్యం లోపల లెడ్గా మారిపోయింది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి ఏం జరిగింది? PbO అనేటువంటిది Pbగా మారిపోయింది. అంటే ఒక ఆక్సిజన్ ఆటం రిమూవ్ చేయబడింది. ఈ విధంగా మనము ఆక్సీకరణం యొక్క నిర్వచనాన్ని కనుక తీసుకున్నట్లయితే అడిషన్ ఆఫ్ ఆక్సిజన్ ఆటం ఈజ్ నోన్ యాజ్ ఆక్సీకరణము లేదా రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్ ఆటం ఈజ్ నోన్ యాజ్ క్షయకరణం. అంటే ఒక ఆక్సిజన్ ఆటంని తీసివేయడానికి క్షయకరణము అని అంటారు. ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి ఆక్సిజన్ ఆటం అనేటువంటి తీసివేయడం జరిగింది కాబట్టి దీన్ని క్షయకరణంగా నేను రాస్తున్నాను. సో ఒక చర్య లోపల ఆక్సీకరణము క్షయకరణము రెండు ఉంటే దాన్ని రెడాక్స్ చర్య అని అంటారు. ఇప్పుడు దీని లోపల మనకి క్షయకరణం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ హైడ్రోజన్ని తీసుకుందాం. ఇక్కడ హైడ్రోజన్ అనేటువంటిది ఇక్కడ నుంచి ఇక్కడికి ఏ విధంగా మారిందో చూద్దాం. సో హైడ్రోజన్ అనేటువంటిది క్రియాజనకం లోపల ఒక అణువుగా ఉంది. ఈ హైడ్రోజన్గా ఉన్నటువంటి అణువు ఇక్కడికి వచ్చేసరికి వాటర్గా మారిపోయింది.
వాటర్గా మారిపోయింది. అంటే అప్పుడు వాటర్గా మారడం కోసం దీనికి కలిపినటువంటి అయాన్ ఏదన్నా ఉంది అని అణువు పరమాణువు ఏదన్నా ఉంది అని అంటే అది ఆక్సిజన్ ఆటం. ఈ విధంగా ఆక్సిజన్ ఆటం అనేటువంటిది, ఆక్సిజన్ పరమాణువు అనేటువంటిది హైడ్రోజన్కి కలపబడింది. కావున దీన్ని ఏమనాలి? ఒక రసాయన చర్యలో ఆక్సీకరణం అంటే అడిషన్ ఆఫ్ ఆక్సిజన్ ఆటం. ఆక్సిజన్ ఆటంని కలిపినట్లయితే మనం దీన్ని ఆక్సీకరణము అని పేర్కొంటాం. ఆక్సీకరణము అని పేర్కొంటాం. సో ఈ విధంగా లెడ్ ఆక్సైడ్ అనేటువంటిది లెడ్గా మారింది, క్షయకరణము. హైడ్రోజన్ వాటర్ మాలిక్యూల్ ఏదైతే ఉందో హైడ్రోజన్ అణువు ఏదైతే ఉందో ఈ హైడ్రోజన్ అణువుకి ఆక్సిజన్ ఆటం కలపబడి వాటర్ మాలిక్యూల్ అనేటువంటిది ఏర్పడింది, ఇది ఆక్సీకరణము. సో ఈ విధంగా ఆక్సిజన్ రూపంలో ఆక్సీకరణాన్ని, క్షయకరణాన్ని చూసినాము. అదేవిధంగా ఆక్సీకరణ స్థితి గురించి చూద్దాం. అంటే ఆక్సీకరణ స్థితి పెరిగినట్లయితే ఆక్సీకరణం అని పేర్కొన్నాము. అదేవిధంగా ఆక్సీకరణ స్థితి తగ్గినట్లయితే క్షయకరణము అని పేర్కొన్నాము. ఒక్కసారి ఆక్సీకరణ స్థితి మార్పులు కూడా పరిశీలిద్దాం. ఇక్కడ లెడ్ ఆక్సైడ్ అనేటువంటిది ఉంది. ఇక్కడ లెడ్ని ప్రధానంగా తీసుకొని మనము ఎక్స్ప్లెయిన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. లెడ్ యొక్క ఆక్సీకరణ స్థితి ఇక్కడ ఆక్సిజన్కి మనకి తెలుసు, ఆక్సిజన్కి ఆక్సీకరణ స్థితి అనేటువంటిది -2 ఉంటుంది. ఆక్సిజన్కి ఆక్సీకరణ స్థితి -2 ఉన్నప్పుడు లెడ్ తప్పకుండా +2 ఆక్సీకరణ స్థితిని ప్రదర్శించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక సమ్మేళనం లోపల అన్ని పరమాణువుల యొక్క ఆక్సీకరణ స్థితిలో మొత్తము 0కి సమానంగా ఉండాలి. అప్పుడే ఆ పదార్థం అనేటువంటిది తటస్థ స్థితిలో ఉంటుంది. అంటే ఇప్పుడు లెడ్ యొక్క +2, ఆక్సిజన్ యొక్క -2 అనేటువంటిది సంతులనం చెంది మొత్తంగా PbO లెడ్ ఆక్సైడ్ అనేటువంటిది తటస్థ అణువుగా ఉంటుంది. సో ఇక్కడ లెడ్ యొక్క ఆక్సీకరణ స్థితి +2. ఇక్కడ లెడ్ యొక్క ఆక్సీకరణ స్థితి ఏదైనా ఒక పరమాణువు దాని తటస్థ పరమాణు రూపంలో ఉన్నప్పుడు, ఇంతకుముందే చెప్పడం జరిగింది, తటస్థ పరమాణు రూపంలో ఉన్నప్పుడు ఆక్సీకరణ స్థితి అనేటువంటిది 0గా ఉంటుంది. మరొకసారి చెప్తున్నాను, ఏదైనా ఒక మూలకము తటస్థ పరమాణు రూపంలో ఉన్నప్పుడు లేదా అదే రకమైనటువంటి పరమాణువులతో కలిసి అణువుగా ఏర్పడ్డప్పుడు దాని యొక్క ఆక్సీకరణ స్థితి అనేటువంటిది 0గా ఉంటుంది. సో ఇక్కడ +2 నుండి 0కి ఆక్సీకరణ స్థితి మార్పు జరిగింది. అంటే +2 నుంచి 0కి అంటే తగ్గినట్టా పెరిగినట్టా? తగ్గింది. ఆక్సీకరణ స్థితిలో తగ్గుదల నమోదైంది. ఆక్సీకరణ స్థితిలో తగ్గుదల నమోదైంది అంటే క్షయం చెందింది, అంటే క్షయకరణం జరిగింది. ఏ రకంగా ఈ క్షయకరణం అనేటువంటిది PbO నుంచి Pbకి మారుతున్నప్పుడు క్షయకరణంగా నమోదు చేయబడింది. నెక్స్ట్ ఇక్కడ మనకి హైడ్రోజన్ నుంచి H2Oకి ఆక్సీకరణ స్థితి మార్పుని గమనిద్దాం. ఇక్కడ హైడ్రోజన్ కనుక తీసుకున్నట్లయితే ఇంతకుముందే చెప్పాను, ఏదైనా ఒక మూలకము పరమాణు స్థితిలో ఉన్నప్పుడు కానీ లేదా అదే రకమైన పరమాణుతో కలిసిపోయి అణుస్థితిలో ఉన్నప్పుడు కానీ దాని యొక్క ఆక్సీకరణ స్థితి అనేటువంటిది 0గా ఉంటుంది, 0గా ఉంటుంది. సో ఇక్కడ ఆక్సీకరణ స్థితి అనేటువంటిది 0. సో ఇక్కడ H2O కనుక తీసుకున్నట్లయితే మనకు తెలుసు ఆక్సిజన్ అనేటువంటిది -2గా ఉంటుంది, -2గా ఉంటుంది. ఇక్కడ మిగిలిపోయినటువంటి హైడ్రోజన్ ఏదైతే ఉందో హైడ్రోజన్ అనేటువంటిది +2 ఆక్సిడేషన్ స్టేట్ని ఎగ్జిబిట్ చేయాలి, +2 ఆక్సీకరణ స్థితిని ప్రదర్శించాలి. అప్పుడే మొత్తంగా ఈ H2O అనేటువంటిది తటస్థ అణువుగా ఉండగలుగుతుంది. కాబట్టి ఈ H2కి అంటే 2 హైడ్రోజన్లకి కలిపి మనము +2 ఆక్సిడేషన్ స్టేట్ రావాలి. 2 హైడ్రోజన్లకి కలిపి అప్పుడు ఒక్కొక్క హైడ్రోజన్కి ఎంత ఉన్నట్టు +1 ఆక్సిడేషన్ స్టేట్ అనేటువంటిది వస్తుంది. 2 హైడ్రోజన్లకు +2 అయినప్పుడు ఒక హైడ్రోజన్కి +1 ఆక్సిడేషన్ స్టేట్ అనేటువంటిది వస్తుంది. సో ఈ విధంగా హైడ్రోజన్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ అనేటువంటిది ఇక్కడ +1గా ఉంటుంది. సో ఇక్కడ చూసినట్లయితే 0గా ఉంది, ఇక్కడ చూసినట్లయితే +1గా ఉంది. 0 నుండి +1కి ఆక్సీకరణ స్థితి పెరిగినట్ట తగ్గినట్ట? పెరిగింది. కావున ఆక్సీకరణ స్థితి పెరుగుదల దాన్ని ఆక్సీకరణము అని అంటారు. ఆక్సీకరణ స్థితిలో తగ్గుదల క్షయకరణం అని అంటాం. ఆక్సిజన్ని తీసివేయడం జరిగింది, క్షయకరణం. ఆక్సిజన్ని కలపడం జరిగింది, ఆక్సీకరణం. ఈ విధంగా ఒకే చర్యలో ఆక్సీకరణము క్షయకరణము రెండు ఉంటే దాన్ని రిడాక్స్ చర్యగా పేర్కొంటారు. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి చర్య. రసాయన చర్యలు రకాల్లో మనకు 4 రకాలు ఉన్నాయి: రసాయన సంయోగము, వియోగము, రసాయన స్థానభ్రంశము, రసాయన ద్వంద్వ వియోగము. వాటికి సంబంధించిన ఉదాహరణలతో వాటిని అర్థం చేసుకోవడం జరిగింది. వాటిలో రసాయన చర్యలో ప్రత్యేక చర్య అయినటువంటి రిడాక్స్ చర్య గురించి కూడా నేర్చుకోవడం జరిగింది. మరో క్లాస్లో మరో పాఠ్యాంశంతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.